బిడ్డల మీద ఆశ వదిలి ఉండగా వృద్ధాప్యములో నాకు కలగబో సంతానం గురించి నేను బహు సంతోషించుచున్నాను. ప్రభువు ఈ దాసాన్ని కటాక్షించను. అవునమ్మా, దేవుడు చెప్పిన వాటి నిరంతరము కాదు. ఇదిగో కన్య గర్భవతి కుమారుడు, ఆయన ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడినట్టు వాక్యం నా యందు నెరవేరినందున నేను పొంగుచున్నాను. ఇది ఎవరు చెప్పేది? జ్ఞానులు ఏకాంతముగా గదిలో ప్రార్థించుచుండగా గాబ్రియేలు దేవదూత నాకు దర్శనమై చెప్పెను, వారి స్త్రీలలో నీవు కూడా గర్భం ధరించితివి, నీవు 6వ మాసమని కూడా చెప్పెను. మన ఇద్దరి వార్త లోకమునకు విడ్డూరంగా ఉండను. దేవుడు జరిగించిన అద్భుత క్రియలను బట్టి స్తుతులు చెల్లించెదరు. కనుల మాట నమ్ముటకు అసాధ్యమైనది. గాబ్రియేలు దూత చెప్పిన మాట సత్యమే కదా. నన్ను నమ్మించుటే కాబోదు. ఈ వధువులైన ఎలిజబెత్ కూడా కుమారుని గర్భం ధరించినది గాబ్రియేలు దూత సెలవిచ్చినాడు. మరియా, నేనును ఆనందముతో ఉంటి. ఈ లోకమునకు నరావతారిగా రానయ్యున్న దేవుని విధానము ఎవరు మార్చగలరమ్మా?